నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము అసలు బీపీ అంటే ఏంటి, లో బీపీ అంటే ఏంటి, హై బీపీ అంటే ఏంటి, ఆ రెండిటికి గల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అన్నది చూద్దాము. మొదటిగా అంటే ఏంటి తెలుసుకుందాము. మామూలుగా ఒక రక్తనాళాల్లో ఎగ్జాక్ట్ చేసే ప్రెషర్నే మనం బీపీ అంటాం, అంటే బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తాము. దీని అవసరం ఏంటి అంటే శరీరంలోని ప్రతి కణానికి, అంటే ప్రతి సెల్కి కూడా సెల్ బ్రతకడానికి బ్లడ్ అనేది చాలా అవసరము. అలా శరీరం మొత్తానికి కూడా బ్లడ్ సప్లై చేసేది హార్ట్, గుండె బ్లడ్ని గట్టిగా ముందుకు తోస్తూ ఉంటుంది. గుండె కొట్టుకున్న ప్రతిసారి కూడా మనకి గుండె నుంచి బయటకి 30 mm బ్లడ్ అనేది బయటికి సప్లై అవుతూ ఉంటుంది. అలా గుండె కనుక బ్లడ్ని తొయ్యకపోతే గుండె నుండి అన్ని శరీర భాగాలకు బ్లడ్ సప్లై ఆగిపోతూ ఉంది. అన్ని శరీర భాగాలకి బ్లడ్ సప్లై ఎంత ముఖ్యమో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన ఇంకొక ఆర్గన్ బ్రెయిన్కి కూడా బ్లడ్ సప్లై అనేది అంతే ముఖ్యం. బ్రెయిన్ మనకు ఇంపార్టెంట్ ఆర్గన్ బాడీలో. మానవ శరీరంలో బ్రెయిన్ అన్నిటికన్నా పై భాగాన ఉంటుంది. అంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఆపోజిట్ గా, అంటే అగెన్స్ట్ గా బ్లడ్ సప్లై అనేది చేయవలసి వస్తుంది గుండె. ఇలా బ్రెయిన్ కి బ్లడ్ సప్లై జరగాలి అంటే హార్ట్ ఒక ప్రెషర్ తో పైకి తొయ్యాలి. దాన్నే మనము బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తూ ఉంటాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియ. ఇది లేకపోతే మనిషి బతకటం ఇంపాసిబుల్. నార్మల్గా మనకు బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 mm Hg ఉంటుందండి. దానికన్నా అంటే 120 కన్నా ఎక్కువ ఉంటే గనక దాన్ని హై నార్మల్ బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తాము. అదేవిధంగా 140/90 కనుక స్టార్ట్ అయితే అది అబ్నార్మల్ అని మనం గుర్తుంచుకోవాలి. 140/90 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని గ్రేడ్ 1 హై బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తాము. అంతేవిధంగా 160/90 కనుక ఉంటే గ్రేడ్ 2 హై బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తాము. 180/90 కనుక ఉంటే దాన్ని గ్రేడ్ 3 హై బ్లడ్ ప్రెషర్ అని మనం పిలుస్తాము. ఈ బ్లడ్ ప్రెషర్లో సిస్టోలిక్ ప్రెషర్ ఉంటుంది, డయాస్టోలిక్ ప్రెషర్ ఉంటుంది. నార్మల్ బ్లడ్ ప్రెషర్లో అంటే నార్మల్ బీపీలో 120 అనేది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, 80 అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్. నార్మల్గా మన రక్తనాళాల్లో ఉండే ప్రెషర్ని, నార్మల్గా ఉండే ప్రెషర్ని బ్లడ్ వెజల్స్లో మనం డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తాము. అది సహజంగా 80 ఉంటుంది. కానీ ఇంకా చివరి ప్లేస్ అంటే బ్రెయిన్లోని ప్రతి సెల్కి కూడా బ్లడ్ సప్లై చేసేదాకా గుండె పుష్ చేస్తూ ఉంటుంది కదా ప్రెషర్ని, దాన్ని మనము సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తాము. అది నార్మల్గా 120 ఉంటుంది. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ మరీ అంత ఇంపార్టెంట్ కాదు. సిస్టోలిక్ ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డయాస్టోలిక్ ప్రెషర్ అనేది ఆల్రెడీ మన రక్తనాళాల్లో ఉంటుంది. అది కామన్ ప్రెషర్, దాని పని చేసుకుంటూ పోతుంది. కానీ సిస్టోలిక్ ప్రెషర్ అనేది కొత్తగా హార్ట్ నుండి వస్తుంది. అది ఎక్కువైతే కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మనము లో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో చూద్దాము. లో బ్లడ్ ప్రెషర్ అంటే 120/80 కన్నా తగ్గితే దాన్ని లో బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తాము. అంటే రక్తనాళాల్లో రక్త ప్రసారం జరగటానికి కావలసిన బ్లడ్ అనేది అందటం లేదనమాట. ఇలా బ్లడ్ సప్లై అనేది తగ్గటం వల్ల బ్రెయిన్కి కూడా బ్లడ్ సప్లై అనేది తగ్గుతూ వస్తుంది. దీనివల్లనే మనకు లో బీపీలో ముందుగా కనిపించే లక్షణం కళ్ళు తిరగటం, అంటే ఫెయింటింగ్, లైట్ హెడెడ్నెస్ అంటాము. ముందు తలనొప్పిగా అనిపిస్తుంది, మెల్లగా కళ్ళు మసకబారినట్లు అనిపిస్తాయి. ఆ తర్వాత మనము ఇంకా ఎక్కువైతే గనక ఇది స్పృహ కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. నార్మల్గా లో బీపీ ఏ సిమ్టమ్స్ అంటే ఏ లక్షణాలు లేకుండా ఉంటే మనం దానికి కంగారు పడాల్సిన పని లేదు, ఏ చికిత్సతో కూడా మనకి పని లేదు. అంటే ఇది నార్మల్ ఫిజియలాజికల్గా ఉన్న పర్సన్కి ఆ బీపీ సరిపోతుందని అర్థం. అంటే శరీరంలోనే రక్తనాళాల్లోనే తక్కువ ప్రెషర్తో రక్త ప్రసరణ జరుగుతుందన్నమాట. అది నార్మల్ కండిషనే, దానికి గాబరా పడాల్సిన పని లేదు. ఎప్పుడైతే సిమ్టమ్స్తో
మనకి కనిపిస్తుందో, అంటే చిన్నగా తలనొప్పితో మొదలవుతుంది, ఆ తర్వాత కళ్ళు తిరగటం, ఫెయింటింగ్ చూస్తూ ఉంటాము, లైట్ హెడెడ్నెస్, తర్వాత కళ్ళు మసకబారిపోతూ ఉండటం, అంటే బ్లర్డ్ విజన్ చూస్తాము. ఇంకా ఇది సీరియస్ కనుక అయితే మనము కాన్షియస్నెస్ అనేది పోతుంది, అంటే స్పృహ తప్పిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు వెంటనే చికిత్స అనేది అవసరము. ఇది అబ్నార్మల్ కండిషన్. ఈ అబ్నార్మల్ లో బీపీకి కొన్ని గల కారణాలను మనము ఇప్పుడు చూద్దాము. మొదటిగా డీహైడ్రేషన్, అంటే రక్తంలో నీరు తగ్గటం. ఇది వాంతుల రూపంలో రావచ్చు, లేకపోతే విరోచనాల రూపంలో అయినా అవ్వచ్చు. ఎక్కువ చెమట పట్టడం ద్వారా మన శరీరంలో నుంచి బయటికి పోతూ అవ్వచ్చు, లేకపోతే మంచినీళ్ళు తీసుకోవటమే తక్కువ తీసుకోవటం వల్ల కూడా మనకి అబ్నార్మల్ లో బీపీ అనేది చూసే అవకాశం ఉంది. రెండవది రక్తనాళం డ్యామేజ్ అయినప్పుడు, అంటే బ్లడ్ వెజల్ రప్చర్ అయినప్పుడు. ఇది యాక్సిడెంట్, ఏమన్నా ఇంజురీ కేసెస్ లో మనం చూడొచ్చు, లేకపోతే ఇంటర్నల్ గా అయితే ఏమన్నా అల్సర్స్ కానీ రెక్టల్ హిమరేజెస్ కానీ ఈ కండిషన్స్ లో మనం చూస్తూ ఉంటాము. మూడవది గుండె బలహీనపడినప్పుడు, ఆ కండిషన్స్ లో కూడా ఈ అబ్నార్మల్ బీపీ అనేది మనం చూస్తూ ఉంటాము. నాలుగవది వచ్చేటప్పటికి హైపర్ టెన్సివ్ డ్రగ్స్ ఏమన్నా, అంటే అంతకుముందు అధిక రక్తపోటు, అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉండటం వల్ల దానికి ఎక్కువగా మందులు వాడటం వల్ల కూడా మనకి బీపీ